డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినా, మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పాలించిన సీఎంలలో డాక్టర్ వైఎస్ని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డాక్టర్ వైఎస్ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాల్ పైన బుక్ బ్యాంక్లో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ చిత్రపటానికి భక్తాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలా మందికి డాక్టర్ వైఎస్తో మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సులో డాక్టర్ వైఎస్ వేసుకున్నారని అన్నారు. 1991లో డాక్టర్ వైఎస్ ఎంపీగా ఉండగా కలుసుకోవడానికి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో నాకు చలికోటు లేకపోవడాన్ని గమనించి అప్పటికప్పుడు మార్కెట్కి తీసుకువెళ్లి చలికోటు కొనిపించారు. అంతేకాదు వడదెబ్బ కొడితే ఎలా ఉంటుందో శీతల దెబ్బ కూడా అంతేనని విడమర్చి చెప్పారు. ఇలా ఎదుటి మనిషి ఇబ్బందిని ముందే గమనించే హ్యూమన్ టచ్ డాక్టర్ వైఎస్లో ఉంది. మరో సందర్భంలో మా అమ్మగారితో డాక్టర్ వైఎస్ 5 నిమిషాలు మాట్లాడి మీ అమ్మతో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడినట్లు ఉంది అని అన్నారు. ఇలాంటివెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని ఉండవల్లి ప్రస్తావించారు. ఇందిరాగాంధీ పేద ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో డాక్టర్ వైఎస్ కూడా అలాగే నిలిచే ఉంటారని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి రామ్మోహన్ రావుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తి సహకారమేనని కారణమని అన్నారు. ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడం ద్వారా దేవుడు అయ్యారని కీర్తించారు. నక్క శ్రీ నగేష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రణయోధుడు, పోరాట యోధుడని కీర్తించారు. పాత్రికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో మానవీయ కోణం ఉందన్నారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ కార్యకర్తలకు డాక్టర్ వైఎస్ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మరువలేనిదని అన్నారు. పెదిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యరక కులానికి గుర్తింపు పదవులు కూడా డాక్టర్ వైఎస్ కారణంగానే వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ప్రసాదుల హరినాథ్, పసుపులేటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, కేఎల్ భాస్కర్, వాకచర్ల కృష్ణ, వేలూరి శరత్, అందనపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియో ప్రదర్శన జరిగింది. కమ్యూనిస్టులు సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన వాడు అందుకే అతను పెట్టానని చెప్పాడు. నేను అనుకున్నాను అవంశ సోమసుందర్ లాంటి మనిషి, తన జీవితం అంతా పేదవాళ్ళ గురించి ఆలోచించిన మనిషి, చాలా పెద్ద ఫ్యామిలీలో పుట్టాడు, కోటీశ్వరుల ఫ్యామిలీలో పుట్టినవాడు. ఎప్పుడూ పేదవాళ్ళ కోసం రాయటం, పేదవాళ్ళ కోసం రచన చేయటం, పేదవాళ్ళ కోసం బతికినటువంటి మనిషి చచ్చిపోవడానికి కొద్ది రోజుల ముందు రాజశేఖర రెడ్డి గురించి అన్నమాట నిజంగా రాజశేఖర రెడ్డి గొప్పతనం పరిచయం ఉన్న మనందరం చెప్పుకుంటారు. విధానాలతోటి సిద్ధాంతాలతోటి సమ్మిళితమై బతికినటువంటి ఒక మహామనిషి రాజశేఖర రెడ్డి గురించి చెప్పాడు. నేను సంకల్పించగలిగాను కానీ ప్రారంభించలేకపోయాను.